ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము మరి యేసయ్య యొక్క సువార్త విషయంలో దేవుడు ఏ రీతిగా తన యొక్క సిలువ మరణాన్ని శిష్యులకు బయలుపరచటం, అటు తర్వాత పేదరును చూచి నీ మీద నా యొక్క సంఘాన్ని కట్టెదనని దేవుడు ఎలాగా మాట్లాడుచున్నాడనే విషయాన్ని మనము కొంచెంసేపు మాట్లాడుకుందాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవంగల నాయన యేసయ్య నీ ఘనమైన నామమున ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయా, నీ ప్రియ బిడ్డలకు తెలియకుండా ఈ లోకంలో మీరు ఏది కూడా చేయలేదు ప్రభా. శిష్యులకు మరి ప్రభా హెచ్చరిస్తూ నీ యొక్క మరణాన్ని గురించి తెలియపరిచారు ప్రభా. అంతేకాకుండా నాయన, ఇదిగో 3వ దినం నేను తిరిగి లేస్తానని సెలవిచ్చావు. మీ మీద నా సంఘాన్ని కట్టెదను అని పేదరుకు నువ్వు మాట ఇచ్చావు ప్రభా. ఆ రీతిగానే వాళ్ళు వాడబడినారు. ఈ దినం ఆ మాటలను మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మదేవా, మీరు మా మధ్యలో ఉండి మాకు బోధించుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయము కొన్ని వచనాలను మనం చూసుకుందాం. అక్కడ యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నాడు. అయితే యేసు ఫిలిప్పి యొద్ద కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడుగుచున్నాడు. క్యాషువల్గా మనందరితో మాట్లాడినట్లు శిష్యులతో కూడా ఆయన అడుగుచున్నాడు. కొన్నిసార్లు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఫీడ్బ్యాక్ ఎలాగా ఉంటుంది అని అడుగుతాం అన్నమాట. అరిదిగానే ఒక మనుష్య కుమారుడుగా ఆయన ప్రజలు నన్ను ఎవరినని అనుకుంటున్నారంటున్నారు. వారు కొందరు బాప్టిజం ఇచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఎర్మియా అనియు, మరి లేక ప్రవర్త అనియు ఒకడు చెప్పుకొనుచున్నారు అంటున్నారు. చూడండి, బాప్టిజం ఇచ్చే యోహాన్ అంటున్నారు ప్రభువా, కొంతమంది నిన్ను ఎరెమియా, యెషయా అని ఏలియా అని సెలవిస్తున్నారు. మరి కొంతమంది అయితే మీరు ఎవరు ప్రవర్తన అనుకుంటున్నారు అంటున్నారు. అందుకు ఆయన మీరైతే ఎవరిని అనుకుంటున్నారని చెప్పుకున్నారని వారిని అడుగును. సూటిగా వాళ్ళని అడుగుతున్నారు. అయితే మీరు ఎవరు నేనెవరు మీరు అనుకుంటున్నారని అడగగా, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగ దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ మాట ఒక చేపలు పట్టేవాడు చెప్పగలిగినాడంటే కేవలం పరిశుద్ధాత్మ ప్రేరేపణ తప్ప మరి ఏదీ లేదు. అందుకే మొదటి పేదరులో మనం చూస్తాము, అక్కడ రాయబడిన ప్రతి లేఖనం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే రాయబడింది అనమాట. ఎవరు కూడా స్వయంగా మనుష్య ఇచ్ఛలో వాళ్ళు రాయలేదు, కానీ మనుష్య జ్ఞానంలో రాయలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ వాక్యాలన్నీ కూడా రాయబడిందని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పేతురు సూటిగా సెలవిస్తున్నాడు. అందుకు ఆయన సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పగా, అందుకేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. పరలోకమందున్న నా తండ్రియే ఈ కార్యాన్ని నీకు బయలుపరిచినారు అంటున్నాడు అనమాట. ఈ లోకంలో జీవిస్తున్న మనకు కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలా. కేవలం పేదరికి దేవుడు తన యొక్క కనువిప్పు దయచేశాడు. ఎందుకంటే అన్యోన్యంగా ఏసియాతో పాటు ఆయన నడిచి ఆశ్చర్య కార్యాలన్నీ చూస్తూ ఆయనను వెంబడిస్తున్నారు. ప్రాణంగా ఆయనను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనకు మర్మాలన్నీ రివీల్ అయిందనమాట. పాత నిబంధనలు మనం కొంతమందిని చూస్తే, మోషే నిర్గమకాండం 3:2 చూస్తే, ఒక పొదనడుమున నుండి అగ్ని జ్వాలలో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమాయను. చూడండి, ఒక పొదల నుండి దేవుడు మోషేను పిలుస్తున్నాడు. ఎందుకంటే మోషే కూడా భారభరితంగా జనులను ప్రేమించేవాడు. మనం ఇది చూస్తాం. ఐగిప్తు దేశంలో ఒక హెబ్రీయుడు, ఐగిప్తుడు, వాళ్ళిద్దరు కూడా కొట్లాడుకుంటే ఆ ఐగిప్తుని న్యాయం లేదు కనుక ఆయనను చంపివేసి పాతి పెట్టినట్లు అది మరి ఒక పర్యాయం మనం చూస్తాం. ఆయన యొక్క వేదన అంతా కూడా ఈ హెబ్రీలు ఈ యొక్క ప్రాంతం నుంచి బయటపడాలని ఆ వేదనతో పనిచేస్తున్నారు. ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు కనుక ఆ యొక్క హృదయానుసారుడుగా ఆయనను కూడా ఎన్నుకున్నట్లే చూస్తాం. అంతేకాకుండా 33 నిర్గమకాండం 11 ఏం చెప్తుందంటే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. ఒక స్నేహితునితో ఇంకొకడు ఎలాగా మాట్లాడుచున్నారో అలాగా ఒక స్నేహితుతో మాట్లాడినట్లు మోషేతో దేవుడు ముఖాముఖిగా తను మాట్లాడి బయలుపరిచినాడు అనమాట. అంతేకాకుండా 103:7 దావీదు కీర్తన ఏం చెప్తుందంటే, ఆయన మోషేకు తన మర్మములను తెలియచేసెను,
ఇజ్రాయేలును మార్గములను తెలియచేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను అంటున్నాడు. ఎవరైతే ఆయన ప్రేమించినారో మోషేకు తన మార్గములను తెలియపరిచాడనమాట. అరణ్యంలో ఏ రీతిగా ఆయన వెళ్ళబోతున్నాడు, అయితే ఎలాగ అది 2 పాయలు చేసి నడిపిపోతున్నారు మార్గములన్నీ కూడా మోషేకు తెలియపరిచాడు. అంతేకాకుండా ఇజ్రాయెల్కు తన యొక్క గొప్ప కార్యాలను గ్రహించినట్లు వాళ్ళకు వాటిని కనపరిచాడు అనమాట. ఇంకా అలాగనే మనము పాత నిబంధనలు చూస్తే సమయలు గ్రంథం మొదటి సమయలు 3వ అధ్యాయం 4 నుంచి మనం చూస్తే అక్కడ కూడా మనం చూస్తాము, యెహోవా సమయలను పిలిచెను, అతడు చిత్తమని నేనున్నానని చెప్పాను. అంటే ఇక్కడ మనం చూస్తాం 3 సార్లు పిలుస్తున్నాడు. ఆ చిన్న బాలుడైన సమయలను పిలిచినాడు. ఆయనకు తెలియదు. ఆయన వెంటనే వెళ్ళి ఏలియా తాత నువ్వు నన్ను పిలిచినావు అంటే నేను పిలువలేదని ఆయన అన్నాడు. 2 సార్లు పిలిచిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఈసారి ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే ఇదిగో నేను నీ దాసుడును నేను ఉన్నానని సెలవిమ్మని చెప్తాడనమాట. కాబట్టి ఏలియా దగ్గరికి పోయి నన్ను పిలిచావు తాత, నేను వచ్చి నా అనెను, నీవు పోయి పండుకము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నానని ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, అందట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను. అంటే ఒక కార్యం చేయబోతున్నానని అందరు కూడా గంగురుపడినట్లు ఒక గొప్ప కార్యం ఇజ్రాయెల్లో చేయబోతున్నానని ఆ చిన్న బాలుడైన సమూయేలుకు దేవుడు తెలియపరిచినట్లు చూస్తాం. ఎందుకంటే రానున్న దినములలో సమూయేలు ఒక గొప్ప ప్రవర్తగా ఇజ్రాయేలులో చాలా గొప్ప ప్రవర్తగా ఎన్నుకబడతాడు. ఎందుకంటే అనేక రాజులను సౌలు రాజు మొదలుకొని దావీదు అనేక రాజులను ఆయన అభిషేకం చేసిన ఒక ప్రవర్తగా ఉన్నాడనమాట. కాబట్టి ఆయనను దేవుడు హృదయానుసారంగా ఎన్నుకొని తన కార్యాలను బయలుపరిచాడు. అలాగనే యెషయాకు, దానియేలుకు, యెహెజ్కేలుకు దర్శనం ద్వారా తన యొక్క కార్యాలని బయలుపరిచారు. ఆ యొక్క పరలోక మహిమను యెషయాకు కనపరిచారు. దానియేలుకు అయితే జరగబోయే వాటిని ఆ గ్రంథంను అవన్నీ కూడా తెలియపరిచి వాటిని ముద్ర వేయమని సెలవిచ్చాడు అనమాట. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో సమరయ స్త్రీ, ఆమె అయితే ఆ బావి దగ్గర యాకోబు బావి దగ్గర యేసయ్యతో మాట్లాడుచుండగా ఆమె జీవిత విధానాన్ని ఆయన తెలియపరిచినగా ఆమె బయలుపరచబడింది. ఆమె వెంటనే అంటున్నది, నేను మెస్సియాను కనుక్కున్నాను అని ఆమె రివీల్ చేసి ఆ యొక్క విలేజ్కి వెళ్ళి అందరిని పిలుచుకొని వస్తుంది అనమాట. ఆమెకు కూడా ఆ యొక్క కనువిప్పు దయచేయబడింది. మరి ఇంకా మనం చూస్తే పౌలును కూడా దేవుడు దర్శించినప్పుడు కనువిప్పు కలిగాడు అనమాట. నువ్వు హింసిస్తున్న క్రీస్తు నేనే అనేటప్పుడు ఆయన కూడా ఆ యొక్క మర్మాలు బయలుపరిచి ఒకానప్పుడు 3వ ఆకాశం వరకు కూడా ఆయన ఎత్తబడినాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి, బాప్టిజం ఇచ్చే యోహాను కూడా అది బయలుపరచబడింది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఆయన సూటిగా చెప్పగలిగాడు అనమాట. ఆయన మీద పావరం వాళ్ళకు ముందే ఆయన ఈ మాటను చెప్పాడు. యేసయ్య నిజమైన దేవుని కుమారుడని ఆయనకు కూడా బయలుపరచబడింది అనమాట. ఇంకా దావీదు విషయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, యెష్రా కుమారుడైన దావీదును నేను కనుకొంటిని, అది నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుడే సాక్ష్యం ఇస్తాడు, ఆయన నా ఇష్టానుసారమైన మనుషుడు అంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలో మరి ఒక మాట సెలవిప్పబడింది. 11వ అధ్యాయం 32వ భాగంలో, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్పవారే గొప్ప కార్యములు చేయనుని. కాబట్టి ఇంతమందికి రివీల్ చేయబడింది. మరి ఈ దినం ఇంతకాలం దేవుని మనం వర్షిప్ చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్య ధ్యానం చేస్తున్నాం. అయితే ఆయనను నువ్వు కనుక్కున్నావా అని ఒక ప్రశ్న మనలో మనము అడగాలన్నమాట. అయితే ఎంతవరకు దేవుని మనము ఎరిగి ఉన్నాం? తన జనులు, నన్ను ఎరిగిన జనులు ధన్యులు అంటున్నాడు. మనం ఎంత మాత్రం దేవుని ఎరిగి ఉన్నాం? హౌ ఇస్ అవర్ ప్రేయర్ లైఫ్? మన యొక్క వాక్య ధ్యానం ఎంతవరకు ఉంటున్నది? ఇక్కడ చెప్పబడిన వాళ్ళందరూ కూడా ఎంతో అన్యోన్యంగా దేవునితో పాటు నడిచగలిగారు. అందుకే ఆ పామురుడైన ఆ యొక్క పేతురు అంటున్నాడు, నువ్వు నిజమైన దేవుని సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం పలుకుతున్నాడు. మనం ఏ రీతిగా సాక్ష్యం పలుకుతున్నాం? మన యొక్క అనుభవం ఏంటి? ఇస్ దర్ ఎనీ విట్నెస్, ఇస్ దర్ ఎనీ టెస్ట్ మనీ ఫర్ ద లార్డ్? మన జీవితం ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలా. ఊరికే ఇకలోక సంబంధమైన వాటి కోసం దేవుని మనం వెతుకుతామా? ఎలాగుంటే పరలోక అనుభవం కలిగి ఆయనతో పాటు మనం నడుస్తున్నామా? ఈ యొక్క సన్నివేశం చూసినాక మనల్ని మనము క్వశ్చన్ చేసుకోవాలి. అటు తర్వాత అదే మత్తయి సువార్త 16:18లో
పేతురు ఈ మాట పలికిన తర్వాత దేవుడేమంటున్నాడు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టెదను, పాతాళలోక ద్వారము దానిని ఎదుట నిలువలేవని నేను నీతో చెప్పుచున్నాను. నీ మీదనే నా సంఘాన్ని నేను కట్టెదను అంటున్నాడు. పేతురు ఒకానప్పుడు ఆ యొక్క వలలు అల్లుకొని అక్కడ చేపలు పట్టేవాడు అనమాట. దేవుడు ఆయన పడవను అడిగినప్పుడు సంతోషంగా ఇచ్చి వాక్యం వింటా ఉన్నాడు. అటు తర్వాత 2 పడవలు నిండిపోయి ఆ చేపలు పట్టినప్పుడు, ప్రభువా పాపినైన నన్ను వదిలివేయమని ఆయన కనువిప్పొస్తుంది అనమాట. అట్టి పేదరు మీద దేవుడు ఏమంటున్నాడు, నీ మీదనే నా సంఘాన్ని నువ్వు రాయి అంటున్నాడు. నీ మీద నా సంఘాన్ని నేను కట్టెదను, ఆ బాధాలపు ఆ యొక్క ద్వారమును దాని ఎదుట నిలవలేదు. అట్టి బలమైన సాధనంగా నేను నిన్ను వాడుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత. అలాగనే పేదరు పిలువబడినాడు. ఆయన పిలువబడిన తర్వాత ఆ యొక్క మేడగదిలో ఉండేటప్పుడు బలమైన గాలి వీచిచుండగా పరిశుద్ధాత్మ నాలుకల్లాగా వాళ్ళందరి మీద వ్రాలి అందరూ ఆత్మ పొందుకున్న బిడ్డలుగా బలమైన కార్యం దేవుని కోసం చేశారు. అయితే పేదరు కానప్పుడు ఒకే ఒక మాట పలికినప్పుడు, అంటే ఒకరోజు ఒక వాక్య పరిచర్య యేసయ్య గురించి చేసినప్పుడు 3000 మంది ఒకే దినము రక్షింపబడినట్లు మనము చూస్తాం. అంతేకాకుండా ఆ యొక్క శృంగారపు దేవాలయం దగ్గర ఒక గుడ్డివాడు కూర్చొని ఉండగా ఆయనను చూచి, వెండి బంగారు మా ఎదుట లేదు గాని నజరేడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క గుడ్డివాడు లేచి దేవుని స్తుతించి గంతులెత్తి దేవాలయానికి పరిగెత్తినట్లు మనం చూస్తాం. అలాగా పేదరు చాలా గొప్ప కార్యాలు చేశాడనమాట. అంతేకాకుండా పేదరు పట్టబడినప్పుడు ఆయన చెరచాలలో ఉన్నటప్పుడు ఆయన కొరకై సంఘమంతా ప్రార్థించినప్పుడు పేదరు ఆ యొక్క దేవదూత వచ్చి ఆయన బయటికి సంఘంలో విడిపించి తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ఎన్నో గొప్ప కార్యాలు అన్యజనుల మధ్యలో, కొర్నేలి మధ్యలో ఆయన దేవునికి సాక్ష్యంగా నిలబడినాడు. అనేక మందిని రక్షించి అనేక మందిని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నట్లు పేదరు చేసినట్లు మనం చూస్తాం. ఆఖరికి పేదరు 2 గ్రంథం రాశాడు. మొదటి పేదరు 5 అధ్యాయాలు, మరి రెండవ పేదరు అక్కడ కూడా మనం చూస్తాం ఒక 3 అధ్యాయాలు రాశాడు. అందులో మనం చూసినప్పుడు పేదరు ఎంతో గొప్పగా క్రైస్తవులు ఏ రీతిగా ఉండాలా, సంఘం ఏ రీతిగా ఉండాలని ఆయన హెచ్చరించారనమాట. సంఘం అంతా కూడా శ్రమల గుండానే నువ్వు వెళ్ళవలసింది, అనేక శ్రమల ద్వారానే పరలోక రాజ్యము లభిస్తాదని సెలవిచ్చాడు. అంతేకాకుండా శ్రమలు లేనిది విలువ లేదు కాబట్టి శ్రమలందు ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ఇప్పటి కాల శ్రమ రాబోయే గొప్ప మహిమకు అది ఎంత మాత్రం ఎన్నిక తగినవి కాదని పేదరు బలంగా సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాకుండా వెండి బంగారమైన వస్తువుల చేత మీరు కొనబడలేదు కానీ నిర్మలమైన నిర్దోషి అయిన గొర్రెపిల్ల రక్తంతో మీరు కొనపడినారని సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఒకరిలో ఒకరు ఐక్యం కలిగి జీవించుడని హెచ్చరించాడు. అంతేకాకుండా పేదరు ఇంకను కూడా చెప్పాలంటే దేవుడే పునాది కల పట్టణంగా మనకు ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు ఆయన మీద మనం కట్టబడి ఉన్నామని సెలవిచ్చాడు. అంతేకాకుండా ప్రజలారా మీరందరూ ఏర్పరచబడిన యాజక సమూహంగా మీరు ఉన్నారు, రాయల్ ప్రీస్ట్హుడ్ అని దేవుడు మనల్ని అందరినీ కూడా చెబుతున్నారనమాట. అనేక బోధలను ఆ యొక్క పేతురు పత్రికలో మనం చూస్తాం. సహనంతో ఓర్పు కలిగి ఉండండి, ఓర్పుతో ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ఆశా నిగ్రహం కలిగి ఉండండి అని ఆయన ప్రార్థిస్తాడు. ఇట్టి వాటిని మీరు చేసినప్పుడు మీరు దేవుని మాటల నుంచి తొలగిపోరని హెచ్చరిస్తున్నాడు. అక్కడికి 2వ పేతురులో మనం చూస్తే రాబోయే ఆ దినముల గురించి ఆయన హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండేవాడు మరి ఎక్కువ పరిశుద్ధంగా ఉండండి అని సెలవిస్తున్నాడు. దేవుడు కొందరు అనుకున్నట్లు దేవుడు తన రాకడను ఆలస్యం చేయడం లేదు కానీ ఎవడు నశింపకుండా ఆయన తన రాకడను అందరూ మారు మనసు పొందాలని, రక్షణను ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడని పేతురు పత్రికలో ఆయన రాశాడు. అంతేకాకుండా ఆ యొక్క నోవపు దినములలో జరిగినట్లనే జరుగుతుందని సెలవిచ్చాడు. అయితే నోవపు దినములో ఏ రీతిగా జరిగిందో, జలప్రవాహం వచ్చి అందరినీ నాశనం చేసిందో, దేవుని రాకడ సమయంలో కూడా ఇప్పుడు ఉన్న ప్రపంచం అగ్ని కొరకై పెట్టబడింది అని పేతురు బలంగా సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుడు ఏదైతే ఎదురు చూశాడో అందుకే దేవుడు ఆ మాట పలికినాడు, పాతాళపు ద్వారము నీ ఎదుట నిలువలేదు, భూలోకంలో దేన్ని నువ్వు బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది, దేన్ని విప్పుతావో అది పరలోకంలోనూ విప్పబడుతుంది అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఈ దినం మన సంఘాలని కూడా ఒకసారి మనము చూసుకోవాలా. సంఘం గురించి చెప్పినప్పుడు ఒక మాట ఇక్కడ రాయబడింది, ఎఫెసీ 2:20-22, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయిగా ఉండగా
అపోస్తలను ప్రవర్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగునట్లు వృత్తి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవ్రీ బిలీవర్ ఇస్ అ రాక్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా మూలరాయి అయిన యేసయ్య ఆయన మీద ఆ యొక్క పునాది వేయబడింది. దాని తర్వాత మరి ఒక పునాది ఎవ్వరు కూడా వేయలేదు. ఆయన తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘానికి ఉన్నాడు కాబట్టి ఆయన మూలరాయి. ఆయన మీద ప్రతి ఒక్క కట్టడం కూడా చక్కగా అమర్చబడి ఉంది అని వాక్యంలో సెలవిస్తుంది. సంఘం ఈ రీతిగా కట్టబడాలని మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ కాలంలో అందరు కూడా దేవుని యొక్క కార్యము రివీల్ అయింది పాత నిబంధన కాలంలో. మరి ఈ కాలంలో ఉన్న మనకు ఆ యొక్క కార్యం బయలుపరచబడిందా? మనం దేవుని బిడ్డలమా అని చెప్పేటప్పుడు మొట్టమొదటిగా యేసయ్య అనే లూకా సువార్త 10:21 ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనంది చుండుచు ఆకాశమునను భూమికిను, ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిపాలులకు బయలుపరిచినామని నిన్ను స్తుతిస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ పేరిట ఆయన ఆనందంగా నింపబడి యేసు ఏమంటున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ పసిపాలకు ఈ కార్యాలను రివీల్ చేసినాడు. చూడండి, పేతురు ఆయన చేపలు పట్టేవాడు, ఆయనకు రివీల్ చేసింది. అందుకే ఆయన ఏమంటున్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తున్నాడు. అయితే ఈ దినంలో బిలీవర్స్ అయిన మనకు దేవుడు తన్ను బయలుపరుచుకుంటున్నాడు. ఎవరైతే ఆయనతో అన్యోన్యంగా నడుస్తున్నారో అటువంటి వరకు బయలుపరచబడి ఉంది అని అక్కడ లూకా పత్రిక 10:21 దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా ఎఫెషియన్స్లో మనం చూస్తే 2:8 మీరు విశ్వాసము ద్వారా ఆ యొక్క కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. చూడు, ఎంతో మందికి యొక్క రెవల్యూషన్ లేదనమాట. ఎంతో మందికి రక్షణ కూడా ఇవ్వబడలేదు. ఓన్లీ ఫ్యూ హావ్ బీన్ గివెన్ ద గ్రేస్ అనమాట. కృప ద్వారానే ఈ రక్షణను పొందుకున్నారు. మరి ఒక చోట ఏమంటుందంటే 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమే మూలమైన అంగీకరింపడానికి లేదు, అతనికి వెర్రితనముగా అది ఉన్నది. ఆత్మానుసారం భావముగా చేత విశ్వసించేవాడు గనుక అతడు వాటిని గ్రహింపగలడు. చూడండి, ఒకడు ఆత్మానుసారంగా పిలువబడితే ఈ యొక్క కార్యాలు దేవుని మర్మాలు ఆయనకు బయలుపరచబడతాయి. అయితే ప్రకృతి సంబంధమైన వాడు శరీర ప్రకారంగా నడుస్తున్నాడు కాబట్టి ఏ మాట పలికినా వాళ్ళకి అది అర్థం కాదు. అందుకే ఆ సదుకేయులు పరిచయులు వాళ్ళతో దేవుడు నేను పైనుండి దిగి వచ్చిన చెప్పినప్పుడు నువ్వు మరియమ్మ యేసేపు కుమారుడు కదా అని వాళ్ళు చెప్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఏం చేస్తున్నాడో నేను ఎరుగను, ఆయన ఏదైతే చేయమంటున్నాడో అది నేను చేస్తున్నానంటే అది గ్రహించే శక్తి వాళ్ళకి లేకున్నా ఈ లోకానుసారమైన గుడ్డితనాన్ని వాళ్ళు కలిగి ఉన్నారనమాట. మరి ఒక మాట మనం చూస్తే, నా సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు. చూడండి, తండ్రి తప్ప కుమారుని ఎవరు కూడా ఎరగడు అంటున్నాడు. ఆ రీతిగానే కుమారుడు కూడా ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించిన వాడు గాక మరి ఎవడను తండ్రిను ఎరుగడు. కుమారుడు కూడా ఎవరికి తెలియపరచాలనో తండ్రిని ఆయనకే తెలియపరుస్తాడు. వాడు కూడా కుమారుడు ఎవరు నేర్పిస్తారో వాడే తండ్రిని ఎరుగుదురుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇట్స్ నాట్ గివెన్ ఫర్ ఎవ్రీబడి. ఎవరైతే దేవుని దగ్గర ఆసక్తి కలిగి పరిశుద్ధ జీవితంలో భక్తిగా జీవించాలని ఆశపడుతున్నారో ఈ మర్మాలన్నీ బట్టి వారికే తెలియపరుచబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక పర్యాయము మనం చూస్తాము, అక్కడ దానియేలు గ్రంథం 2:22 చూస్తే ఆయన మర్మ మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియను. ఆయన వెలుగులో యొక్క నివాస స్థలము ఆయన ఎదుట ఉన్నది. వెలుగులో నివాసం చేసే దేవుడు గనక మనకు ఆయన మర్మాల్ని బయలుపరుస్తాడని దానియేలు గ్రంథంలో కూడా చెప్పబడింది అనమాట. ఈ మాటలు అయిపోయిన తర్వాత కొన్ని మాటలను మనము ఆత్మానుసారంగా సంఘాలు ఈ దినంలో ఎట్లా ఉంటున్నాయి అనేది కూడా ఒక 2 మాటలను మాత్రం మనము చూడాలా. అయితే దేవుడు ఎదురు చూసిన సంఘము పేతురు కట్టగలిగాడు. అయితే ఈ దినంలో దేవుడు ఏమంటున్నాడంటే 133 దావీదు కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు. సంఘాల అరిదిగా ఉంటున్నదా? ఒకరు మంచిగా వాక్య పరిచయం చేస్తే ఇంకొకరికి అది సరిపోదు. ఒకరు బాగా అన్ని కార్యాలను ఇంట్రెస్ట్గా చేస్తే ఇంకొకరు ఆటంకపరుస్తారు. అయితే దేవుడు అందరినీ కూడా ఆయన శిరస్సై ఉండి అందరినీ అవయవంగా పిలిచారు. అయితే పిలువబడిన అవయాల్లో చేతులను చూస్తే కాలుకు సరిపోదు, కాళ్ళను చూస్తే కన్నుకు సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఇష్టానుసారంగా చేస్తూ సంఘాలు ఎదుగకుండా చేస్తున్నారని దేవుడు దాన్ని చూచి కన్నీళ్లు కారుస్తున్నారు. అందుకే 7 సంఘాలను చూచి దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క 2వ
ప్రకటన 2:5 చూస్తే, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి నేను తీసివేసేదను అని ఒక సంఘాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యొక్క సంఘమును చూస్తే నీవు ఆ, ఆయనను కూడా గురించి ఏమంటున్నాడంటే, 7 నక్షత్రములను చేతులు పట్టుకొని గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావనే పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు. ఒక సంఘాన్ని చూసి నువ్వు జీవిస్తున్న పేరే కానీ నువ్వు జీవించలేదు, నువ్వు మృదుడుగా ఉంటున్నావు అంటున్నాడు. మరి యొక్క సంఘాన్ని చూసి ధనవిరుచి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు, అయితే నీవు దిగంబరిగా ఉంటున్నావు, దిక్కుమాలిన వాడివై ఉంటున్నావు, గ్రుడ్డి వాడవును ఆగా ఉంటున్నావు అని ఆ యొక్క సంఘాన్ని చూసి ఆయన హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఒక్కొక్క సంఘాన్ని చూసి. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే కడపటి దినములలో ఆ యొక్క మిషన్ రెస్పాన్సిబిలిటీ రివైవల్ లేదనమాట. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకై పేదరు ఏ రీతిగా ఆ యొక్క సంఘాన్ని కట్టగలిగినాడంటే కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం. కాబట్టి ఈ దినం రివైవల్ అవసరం. తొలకరి వాన ఆ దినములలో వచ్చింది, అయితే కడవరి వాన కోసం పరిశుద్ధాత్మ రివైవల్ కోసం ఎదురు చూడాలా. ఎందుకంటే ప్రాఫెసీ ఉంది యోవేల్లో, అంత్య దినములు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆ దినం కొరకే మనం ఎదురు చూడాలా. దేవుడు అనేక మందిని లేపాలని మనము ప్రార్థన చేయాలా. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని అట్టి దినం వస్తుంది, వచ్చే ఉన్నదని సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ దినం మన సంఘాలను మనం పరిశుద్ధాత్మ రివైవల్ కోసం ప్రార్థన చేయాలా. అనేక ఆత్మలను దేవుడు లేపాలా. అనేక మోషేలను, అనేక పేదలను, అనేక పౌలను దేవుడు, ఏలియాను ప్రార్థించే ఏలియాలను దేవుడు లేపాలా అని మనము ఆశపడాలి. అంతేకాకుండా క్రియలేని విశ్వాసం. సంఘంలో ఎంతో మంది బీద బిడ్డలు మన మధ్యలో ఉంటున్నారు, అటువంటి వారిని మనం స్థిరపరచాలా. యాకోబు పత్రిక 2:14-16 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి చలికార్చుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? క్రియలేని విశ్వాసము మృద్ధమని చెప్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, పాత నిబంధనలు చూస్తే యెహెజ్కేలు 37:3 ఆయన ఏమంటున్నాడంటే, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని ఆయనతో అడుగగా, ప్రభువా అది నీకే తెలుసును సెలవిస్తున్నాడు. అయితే ఏమని ఆజ్ఞయిస్తున్నాడంటే, వాటి మీద నీ యొక్క ఆత్మను ఊపమంటున్నాడు. అయితే ఈ ఎండిన ఎముకలు ఆ యొక్క సమాధుల నుండి కూడా ఇజ్రాయేల్ను నేను తిరిగి వాటికి నిరీక్షణ ఇవ్వగలుగుతానని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలన్నీ ఆ యొక్క సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడినట్లే చూస్తాం. ఇంకా ఆఖరికి పేదరు మరలా ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత యేసయ్య ఏమంటున్నాడంటే, తన యొక్క మరణం గురించి తెలియపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అదే మత్తయి సువార్త 16:21-23 ఏమంటున్నాడంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను సాక్షుల చేతను అనేక హింసలు పొంది సంపబడి 3వ దినం లేపబడి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియపరచెను. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకు ఉండొద్దని కలుగదని ఆయనతో గట్టిగా చెప్పాను. చూడండి, ఎంతో గొప్పగా పేతురు ఎన్నుకున్నాడు. అప్పుడే ఒక 2 స్టెప్ ముందు వెళ్ళినాడు అనమాట. నిజమైన జీవం గల దేవుని కుమారుడైన క్రీస్తుని పలికిన తర్వాత నేను చనిపోవాలని యేసయ్య చెప్పినప్పుడు అది నీకు జరగకూడదని చేపట్టుకుంటున్నాడు పేతురు. అయితే దేవుడు ఏమంటున్నాడు, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా వెనకకు వెళ్ళము పొమ్మని, నీవు నాకు అభయంతరంగా ఉన్నావు అంటున్నాడు. నీవు మనుషుల సంగతులనే కానీ తలంచుచున్నావు, అయితే దేవుని సంగతులను తలంచలేవు అని పేతురుతో చెప్పాను. పేతురును హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడే దేవుడు నీకు రివీల్ చేసినాడు. అయితే ఇకలోక ఆశ, ఇకలోక సంతోషం, ఇకలోక కంఫర్ట్స్ అవన్నీ చూసుకొని నీకు మరణం వద్దు ప్రభా, నువ్వు అది నీకు ఆ సిలువ శ్రమ నీకు వద్దు అని అడ్డుపడి చేయి పట్టుకున్నాడు. అయితే వెనకకు పోవు సాతానా అంటున్నాడు, నువ్వు నా కార్యానికి అభ్యంతరంగా ఉంటున్నావు అంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మరియు ఆ మాటలు ఆయన పలుకుతున్నాడు. మత్తయి సువార్తలోనే మనం చూసినట్లయితే 24వ వచనం నుంచి ఆయన
నేను ఖచ్చితంగా దేవుడు ఎత్తపడాలని చెప్తున్నాడు. మూడవ దినం లేచుట అది ఖాయం అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మాటను యోహాను సువార్తలో మనం సూటిగా చూడగలుగుతాం. యోహాను సువార్త 13 అధ్యాయము 14, 15, 2 వచనం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తపడవలను దేవుడు వాళ్ళకు హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఈ యొక్క వాక్యం రూఢిగా జరగవలసింది. అరణ్యంలో మోషే ఎలాగా ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు, నేను కూడా ఆ రీతిగా మనుష్య కుమారుడు ఎత్తబడవలను, సిలువ మీద ఆయన ఎత్తబడవలను అని సెలవిస్తున్నాడు. అది ఎక్కడ ఉందంటే మనకు సంఖ్యాకాండం, దాంట్లో మనం మనం చూడగలుగుతాం. సంఖ్యాకాండంలో 9 అధ్యాయము 21 అధ్యాయము 4-9 వచనంలో చూస్తే, మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వస్తుండగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ఈ ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొని వచ్చినాం, ఈ ఆహారం మాకు అసహ్యంగమైనది, ఇంకా మాకు అవసరం లేదని సనిగి గొనిగి వాళ్ళు దేవునికి విరుద్ధంగాను మోషేకు విరుద్ధంగాను మాట్లాడినప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సర్పములను వాళ్ళ ఎదుట పంపుతాడు అనమాట. నీవు తాపకరమైన సర్పం వంటిది ప్రతిమను చేసి, అయితే అవి వాళ్ళని కరిసినప్పుడు అవి చనిపోతారు. కాబట్టి అందరూ మొరపెడుతున్నారు మోషేకు, మోషే నీకు నువ్వు దేవునికి విరుద్ధంగా మాట్లాడినాం, మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు మోషే ఎలుగెత్తి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు తాపకరమైన సర్పం వంటి ఒక ప్రతిమను చేసి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాన్ని చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. ఆ రీతిగానే కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు దీనిని తినిన ప్రతివాడు ఈ ఇత్తడి సర్పమును నిదానించి చూసినప్పుడు బ్రతికెను. చూడండి, ఈ దిన మెడికల్ ఫీల్డ్లో చూస్తే ఆ క్రాస్ దానిపైన 2 సర్పాలని మనం చూస్తాం. ఇక్కడ సర్పం అనేది ఆ యొక్క కర్స్కు మనకు సాదృశ్యంగా ఉంది. ఈ కర్స్ ఎక్కడ వచ్చిందంటే ఆ ఏదెను వనంలో ఆ పాపం అయితే శాపం ఎప్పుడైతే ఆ సర్పం వచ్చి అవ్వను మోసపుచ్చిందో అక్కడ ఆమె ఏం చేసిందంటే మొత్తము శాపమంతా తీసుకునింది అనమాట. కాబట్టి ఆ యొక్క శాపానికి గుర్తు ఆ సర్పం అనమాట, ఆ ఏదైనా తోటంలో ఉన్న సర్పం. కాబట్టి పాము కాటు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇత్తడి సర్పాన్ని చూశారు. అయితే కొత్త నిబంధనలు వచ్చినప్పుడు సిలువ మ్రాన్ పైన యేసయ్య అని కూడా ఒక పాములాగా ఎత్తబడ్డారు. లోకంలో అందరి యొక్క కర్స్, అందరి పాపం, అందరి శాపం ఆయన మీద మోపబడింది అనమాట. అందుకే ఏలి ఏలి లామా శబక్తాని, నా దేవుడా నా దేవుడా నా చేయందుకు విడిచివి అని దేవుడు బిగరగ కేకలు వేసినట్లు మనం చూస్తాము. ప్రతి లోక పాపమంతా ఆయన మీద మోపడింది, అన్ని కర్స్ ఆయన మీద మోపబడింది. ఒక పాములాగా, ఒక సర్పంలాగా ఆయన పైకి ఎత్తబడినాడు. ఈ వాక్యం అక్కడ యేసయ్య చెప్పిన వాక్యం అక్కడ నెరవేరింది అనమాట. ఇత్తడి సర్పం ఎలాగ ఆ కాలంలో మోషే కాలంలో ఎత్తబడిందో దేవ కుమారుడు కూడా ఎత్తబడాలనే వాక్యము సంపూర్ణంగా అయింది. కాబట్టి ఈ వాక్యం నుంచి ఉన్న బిడ్డ, ఈ దినము దేవుడు నీ మీద సంఘాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. అయితే మాకు సిలువ వద్దు, మాకు విలువ కావాలని అనుకుంటున్నారా? అది జరగని పని. శ్రమ లేనిది మనకు విలువ లేదనమాట. యేసు స్వామి యొక్క సంఘాన్ని మనం కట్టాలంటే పేతురు మొట్టమొదట ఆయనకు రివీల్ అయినప్పుడు దేవుని కుమారుడిని అంగీకరించాడు. అయితే సిలువ వద్దన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు గద్దించినాడో ఆయన ఎన్నో శోధనలను జయించి ఆఖరికి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది బలమైన సాధనంగా వాడబడ్డాడు. ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. ఈ దినం మనం కూడా దేవుని కోసం మన మీద దేవుడు తన ఆలయాన్ని కట్టాల. మనం ప్రతి ఒక్కరూ ఒక దేవాలయంగా ఆయన కోసం ఉంటున్నాం. కాబట్టి సజీవంగా వెళ్ళి ఆ యేసుక్రీస్తును అనేక మందికి మనం చూపెట్టాలా. అనేక మందిను ఎవరైతే పాపంలో పడి చీకటిలో ద్రొల్లుతున్నారో అటువంటి వారిని దేవుని వైపు మళ్ళించుటకు ఒక సాధనంగా మనల్ని మనం ఏర్పరచుకోవాలా. దేవుడు నమ్మదగిన ఒక సాధనంగా మనం ఉండాలా. కాబట్టి దేవుడు పేతురును చూచి మాట్లాడిన, నీ మీద నా సంఘాన్ని కట్టెదను, పాతాళపు ద్వారం దాని ఎదుట నిలువలేదంటున్నాడు. అటువంటి ఛాలెంజ్ మనల్ని చూసి దేవుడు చెప్పగలుగుతాడా? హౌ ఆర్ వి అండ్ అవిస్ అవర్ స్టేటస్ను ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలా. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామంకు వందనాలు ప్రభా. ఈ లోకంకు వచ్చి ప్రభా ఇదిగో 12 మంది శిష్యులను మీరు ఎన్నుకున్నారు అయా. నీ యొక్క జీవిత చరిత్రని, మరణ పునరుత్థానాన్ని చెప్పాలని వాళ్ళని ఏర్పరచుకున్నారు. వాళ్ళైతే నాయనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని భూలోకంను తలకిందలు చేశారు. లోకమంతా వెళ్ళి ప్రభా నీ గురించి సాక్షి ఇచ్చారు. అయితే ఈ దినం ప్రభా ఎంతో మంది ప్రభా నీ వాక్యాన్ని హృదయంలో దాచుకొని నిన్ను లోకానికి చూపెట్టకుండా చీకటిమయంలో
వెళ్ళిపోతున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క నోరు ప్రభా నిన్ను స్తుతించాలా, ప్రతి ఒక్క నాలుకనైనా నిన్ను స్తుతించి నీ వాక్యాన్ని బోధించే బాధ్యతను ప్రతి ఒక్క హృదయంలో దయచేయమని అడుగుచున్నాం. అయ్యా నువ్వు ఎదురు చూస్తున్న ఆ యొక్క ఆశ ప్రభా, మా మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము పోకున్నా ప్రభా, మేమందరూ కూడా నాయనా ఇదిగో ప్రభా పేదరులాగా నాయనా ఇదిగో ప్రభా నీ మీద నా సంఘాన్ని కట్టెదను నీ నమ్మకంగా మీరు ఆయనకు చెప్పారు. మా మీద చెప్పేటట్టు మేము ఒక్కొక్కరు మాలో ఉన్న తలాంతులను నీ కొరకై వాడబడుటకు కృప చూపించుమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.